జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా, ఎంతవరకు వచ్చాము? శాంతి పర్వం 2వ ఆశ్వాసంలో ఉన్నాము. సో ఇప్పటి వరకు మనం ఎంతవరకు చెప్పుకున్నాము? మొత్తానికి మహాభారత యుద్ధం అయితే ముగిసింది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. ఆ తర్వాత భీష్ముని చూడడానికి కృష్ణుడు, పాండవులు వీళ్ళందరూ కురుక్షేత్రం వైపుగా వెళ్తున్నారు. అక్కడ వీళ్ళకు శమంతక పంచకం కనిపించింది. దాన్ని చూసినటువంటి శ్రీకృష్ణుడు పరశురాముడి గురించి చెప్తున్నాడు. ఇందులో పరశురాముడి గురించి, కార్తవీర్యార్జునుడి గురించి నేను గత ఎపిసోడ్లో చెప్పాను కదా. సో ఈరోజు ఎపిసోడ్లో ఎందుకని చెప్పేసి పరశురాముడు 21 మార్లు మొత్తం భూమండలం అంతా తిరిగి కనిపించిన రాజునల్లా చంపాడు, చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని కూడా ఎందుకు వదలలేదు? కోపం వస్తే ఆ రాజుని చంపొచ్చు, లేదా అడ్డు వచ్చిన వాళ్ళని చంపొచ్చు, లేదా ఆ రాజ్యంలోని రాజుల్ని చంపొచ్చు, రాజకుమారుల్ని చంపొచ్చు. కానీ 21 మార్లు దండయాత్ర చేసి అసలు భూలోకంలో రాజు అన్నవాడు లేకుండా చేస్తానని చెప్పేసి చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని కూడా వదలకుండా పరశురాముడు ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు కృష్ణుడు పరశురాముడి గురించి ఏం చెప్పాడు అనేది ఈ రోజు ఎపిసోడ్లో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు కూడా ఎప్పుడు ఉండేటువంటి అనేక డౌట్స్ ఉన్నాయి. శాంతి పర్వం ఒక 2-3 సార్లు చదివిన తర్వాత కానీ అర్థం కాలేదు, ఓహో ఇదా పరశురాముడు చేసిందని చెప్పేసి. సో అది ఈరోజు నేను కంటిన్యూ చేస్తాను, వినండి. సో ఇప్పటి వరకు మనం ఎంతవరకు చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో? మొత్తానికైతే జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి హోమధేనువును చూసినటువంటి కార్తవీర్యార్జునుడు ఇది నాకు కావాలి అని చెప్పేసి తన అర్ధబలాన్ని ఉపయోగించి మొత్తానికైతే హోమధేనువును తీసుకెళ్ళాడు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు హోమధేనువును తీసుకెళ్ళిన తర్వాత పరశురాముడు వచ్చాక జమదగ్ని మహర్షి జరిగిందంతా చెప్తాడు. చెప్పగానే విపరీతమైనటువంటి కోపం అయితే మొత్తానికి పరశురాముడికి వచ్చేసి వెళ్తాడు, కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేస్తాడు. అసలు కార్తవీర్యార్జునుడికి పరశురాముడికి మధ్య జరిగిన యుద్ధం ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు కార్తవీర్యార్జునుడు ఏం తక్కువ వాడా? రావణాసుడు అంతటి వాడిని చిన్న పురుగును చూసినట్టుగా చూసి బంధించినటువంటి కార్తవీర్యార్జునుడు. అలాంటి కార్తవీర్యార్జునుడికి పరశురాముడికి మధ్య అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మొత్తానికి పరశురాముడు అయితే కార్తవీర్యార్జునుడి చేతులన్నిటిని కూడా, అంటే 1000 చేతులు కూడా నరికేసి మొత్తానికి కార్తవీర్యార్జున్ని చంపేస్తాడు. కార్తవీర్యార్జున్ని చంపేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, కార్తవీర్యార్జుని కొడుకులు ఉన్నారు కదా, వీళ్ళు పరశురాముడు లేనిది చూసుకొని జమదగ్ని మహర్షి ఆశ్రమం మీద పడి తపస్సు చేస్తున్నటువంటి జమదగ్ని మహర్షి యొక్క తల నరికేస్తారు. అసలు ఆ సమయంలో రేణుకాదేవి కుప్ప కూలిపోతుంది. ఇక అప్పుడు పరశురాముడు ఆ సమయంలో ఏంటంటే తను గరిక అవన్నీ తేవడానికి అడవిలోకి వెళ్తాడు. తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రి శవాన్ని చూసి విపరీతంగా ఏడుస్తాడు. ఏడ్చి జరిగిందల్లా తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా విపరీతమైన కోపం వస్తుంది. మామూలుగానే పరశురాముడికి కోపం ఎక్కువ, అసలు చిన్న విషయానికి ఇలా కోపం వచ్చేస్తుంటుంది. అలాంటి కన్న తండ్రిని చంపేస్తే ఎంత కోపం వస్తుంది? అంత కోపంలో అసలు ఏం చేస్తాడంటే పరశురాముడు, అసలు ఇంత పనికొచ్చారా? అసలు ఈ క్షత్రియులందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళు వాళ్ళను వాళ్ళు అంటే దేవుడి కన్నా ఎక్కువగా అనుకుంటున్నారు. వాళ్ళు ఏది చెప్తే అదే శాసనం అనుకుంటున్నారు. వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. అసలు బ్రాహ్మణుల విషయంలో ఎలా ఉండాలి, ఒక తపస్సు చేసుకునేటువంటి ముని దగ్గర ఎలా ఉండాలి అనేది కూడా రాజకుమారులకు తెలియకుండా పోయిందా? చూడు నేనేం చేస్తాను, ఈ క్షత్రియులందరినీ చంపుతానని చెప్పేసి గుడ్డలి భుజాన్ని వేసుకుంటాడు, బయలుదేరుతాడు. అలా బయలుదేరి కార్తవీర్యార్జుని కొడుకుల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఆ తర్వాత చాలామంది రాజులు అడ్డొస్తారు, హేయ వంశానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా నరికేస్తాడు. అసలు ఎవరు కనిపిస్తే వాళ్ళని రాజవంశానికి సంబంధించిన వాళ్ళని చంపేస్తాడు. కొంత దూరంలో కాస్త పసిపిల్లలు, ముసలివాళ్ళు మన పరశురాముడే కనిపిస్తారు. కనిపించగానే అనుకుంటాడు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు వీళ్ళ జోలికి పోవడం ధర్మం కాదు అని చెప్పేసి, సరే ఇక నేను ఒక బ్రాహ్మణుని చేయాల్సినంత విధ్వంసం అయితే సృష్టించాను, ఇంకా ఎందుకులే అని చెప్పేసి కంత ఆయనకే బాధ వేస్తుంది అనమాట. అయ్యో ఇంతమందిని చంపాను కదా అని చెప్పేసి, సరే ఇదంతా ఇంకా మనకు వద్దని చెప్పేసి తపోవనానికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తాడు. చక్కగా తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఇలా గడిచిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే, విశ్వామిత్రుడు మనవడైనటువంటి వరుసుడు, ప్రతర్ధనుడు మొదలైనటువంటి రాజకుమారులను వెంట వేసుకుని పరశురాముడు అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. వచ్చి ఎలా అంటాడంటే, ఓహో అసలు క్షత్రియుల్ని చంపుతానని చెప్పావు, నలుగురిని చంపగానే నీ వీరత్వం ఏమైపోయింది? నువ్వు గొప్పవాడివి అనుకుంటున్నావా? రాజులందరూ నువ్వు ఎక్కడున్నావా అని ఎదురు చూస్తున్నారు. మాకు భయపడి దొంగ తపస్సు చేసుకుంటూ నువ్వు ఇక్కడ కూర్చున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు కొంతమందిని చంపగానే నువ్వు మహావీరుడు అనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి ఇంకా మనకి
పరశురాముడిని మామూలుగా మాట్లాడితేనే పరశురాముడు ఊరుకోడు. అలాంటిది పరశురాముడిని రెచ్చగొట్టేలా మాట్లాడి పక్కనున్నటువంటి ప్రతర్దుణ్ణి చూపిస్తాడు. చూపించి, ఇదిగో చూడు ప్రతర్దుని ఆ రోజు వదిలేసి వచ్చావు కదా చిన్నపిల్లాడని చెప్పేసి, చూడు ఈరోజు ఎంతటి వీరుడయ్యాడో, నీ తల దిగరేసుకుపోవడానికే వచ్చాడు అని చెప్పేసి తను అనడంతో, అంటే ఎవరు పరాశరుడు పరావసుడు ఇతను అనడంతో విపరీతమైనటువంటి కోపం అయితే మొత్తానికి పరశురాముడికి వచ్చేసి ఇంతకు తెగించి ఉన్నారా, పోనీలే అని చెప్పేసి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తే మీరు ఇంత పనికి వచ్చారా, ఈరోజు చిన్నపిల్లలే మళ్ళీ రేపు వచ్చేసి మళ్ళీ మేము మహారాజులో మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరంటారు, ముసలి వాళ్ళు లేదు, చిన్నపిల్లలు లేదు, ఎవరు లేరు, ఇంకా అసలు ఈ క్షత్రియులు అంటే అధర్మపరంగా మొత్తం రాజ్యాన్ని ఏలుతూ దేవుడి కంటే కూడా నేనే గొప్పవాడిని, నేను చెప్పిందే శాసనం అని చెప్పేసి మూర్ఖంగా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా, అసలు వీళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పేసి ఇక గండ్రగొడ్డలి భుజాన వేసుకొని బయలుదేరుతాడు. పరశురాముడి రక్తపాతం మామూలుగా ఉండదు. మనకి ఏ బాలకృష్ణ సినిమా పనికిరాదు. అసలు తలలు నరుకుతూ మొండాలు చేతులు. యాక్చువల్ అయితే మనకు వ్యాస మహాభారతంలో అయితే గర్భంలో ఉన్నటువంటి స్త్రీ గర్భంలో ఉన్నటువంటి శిశువుని కూడా పరశురాముడు వదలలేదు, మంత్రశక్తితో చంపేశాడు. కాకపోతే మనకు కవిత్రయం, తెలుగు కవిత్రయంలో అయితే కేవలం ముసలి వాళ్ళు చిన్నారుల వరకు మాత్రమే ఉంది. సో అలా అసలు ఎవరిని వదలడు. క్షత్రియుడు అనేవాడు ఇంకా భూమి మీద ఉండడానికి వీలు లేదని చెప్పేసి తిరుగుతూనే ఉంటాడు. అసలు పారిపోతున్న వాళ్ళని పట్టుకొని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి చిన్న లేదు పెద్ద లేదు అలా గండ్రకొడ్డలి జులిపిస్తూ అసలు బీభత్సం చేసి పెడతాడు. భూమి అంతా రక్తసిక్తం చేసేసి పెట్టేస్తాడు పరశురాముడు. అసలు ఆయన శక్తి ముందు ఎవ్వరు కాసేపు కూడా నిలవలేకపోతారు. ఇక 21 సార్లు తిరిగిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది పరశురాముడికి, చాలు ఇంకా క్షత్రియులు అందరూ అయిపోయారు, ఇంకా నేను ఎవరిని చంపడానికి బయలుదేరాలి, అయినా ఇంకా ఎంతమంది నన్ను చంపుతాను, నేను ఎన్ని రోజులని ఈ వధ చేస్తాను, వద్దొద్దు నాకు ఇదేం వద్దని చెప్పేసి మళ్ళీ తపోవనానికి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఈ సమయంలోనే కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను భూమండలం మొత్తం జయించాను, ఇప్పుడు భూమి అంతా నా అధీనంలోనే ఉంది, దీనిని నీకు ఇచ్చేస్తాను నేను, కాబట్టి దీనిని స్వీకరించు అని చెప్పేసి భూమిని కశ్యప మహర్షికి దానం చేస్తాడు. అందుకే భూమిని కశ్యపి అని కూడా అంటారు, ఎందుకంటే కశ్యప మహర్షి దానిని స్వీకరించాడు కాబట్టి. వెంటనే కశ్యపుడు ఏమనుకుంటాడు, అక్కడో ఇక్కడో ఇంకా కొంతమంది రాజులు మిగిలి ఉన్నారు, పరశురాముడు కనుక ఇంకా ఇక్కడే ఉన్నాడంటే వాళ్ళని కూడా చంపేస్తాడని చెప్పేసి, మరి నాకు దానం ఇచ్చేసావు ఈ భూమిని, మరి నాకు దానం ఇచ్చిన భూమి మీద నువ్వెలా ఉంటావు, ఉండడం తప్పు కదా, కాబట్టి వెంటనే నువ్వు ఈ భూమి నుంచి వెళ్ళిపో అంటాడు. వెంటనే పరశురాముడు దక్షిణ సముద్రం వైపుగా వెళ్తాడు. సముద్రానికి ఒక్క సైగ చేయగానే సముద్రం వెనక్కి వెళ్ళి అతనికి కావలసినటువంటి ప్రాంతాన్ని ఇస్తుంది. ఆ ప్రాంతంలోనే పరశురాముడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతను ఇంకా ఉంటాడు, అదే ప్రాంతంలో ఉన్నాడని చెప్పేసి మనకు మహాభారతంలో చెప్తారు. సో చాలాసార్లు కృష్ణుడు కానీ అర్జునుడు కానీ వీళ్ళందరూ వెళ్ళి కలిసింది, కర్ణుడు విద్యాభ్యాసం చేసింది కూడా ఆ ప్రాంతంలోనే చేస్తాడు. సో ఇప్పుడు ఇలా జరిగింది కదా, కశ్యపుడు భూమిని స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, పరశురాముడు రాజులందరినీ చంపేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు లేడు, అంటే శిక్షించేవాడు లేడు. లేకపోయేసరికి ఏం జరుగుతుందంటే, వైశ్యులు శూద్రులు బ్రాహ్మణులు అందరూ గాడి తప్పిపోతారు. ఎందుకంటే తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పేవాడు లేడు, ఆ తప్పుకు శిక్ష వేసేవాడు లేడు. రాజు అనేవాడు లేకపోవడంతో అసలు ఎవడు బలవంతుడో వాడు పెట్టిపోతాడు. దొంగతనాలు పెరిగిపోతాయి, అగత్యాలు పెరిగిపోతాయి. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయంటే, ఎవడైతే బలవంతుడు ఉంటాడో బలహీనుడైనటువంటి వాడి భార్యను తీసుకొచ్చేసుకుంటాడు. అసలు మామూలుగా ఉండవు. ఇప్పుడు అంటాం కదా కలియుగం అని, కలియుగంలో జరిగిన దానికంటే కూడా దారుణాలు జరిగాయి అనిపిస్తుంది మహాభారతంలో. ఆ సమయంలో అసలు ఎంత దారుణంగా అంటే, వాళ్ళని వధించడం, తీసుకురావడం, వాళ్ళ దగ్గర నుంచి వస్తువులన్నీ తీసుకెళ్లడం, వాళ్ళ మీద పెత్తనం చేయడం, వాళ్ళని అసలు ఒక చీమలు పురుగుల్లాగా చూసి వాళ్ళని ఒక బంట్రోతుల్లాగా వీళ్ళు పని చేయించుకోవడం. ఎవడి దగ్గర బలం ఉందో వాడే బలవంతుడు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేవాళ్ళు లేరు. ఇష్టానురాజ్యంగా చెలరేగిపోతుంటారు ప్రజలంతా. ఇక బ్రాహ్మణుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. అసలు యజ్ఞాలు చేసే వాళ్ళు ఉండరు, యాగాలు చేసే వాళ్ళు ఉండరు, వేదాలు చదివే వాళ్ళు ఉండరు. అసలు వాళ్ళు కూడా కళ్ళు తాగుతారు, అమ్మాయిలతో ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంటారు, అసలు చెయ్యరాని అకృత్యాలని బ్రాహ్మణులు కూడా చేస్తుంటారు. ఇదంతా చూసి అసలు భూదేవికి ఒక్కసారిగా, ఏంటిది ఇలాంటి భూమి మీదన, ఇలాంటి భూమి నాకు కావాల్సింది, నేను అసలు ఈ అకృత్యాలను చూడలేను అని చెప్పేసి భూమి పాతాళంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కశ్యప మహర్షి తన ఉరువుల మీద, అంటే ఉరువులు అంటే తొడలు, తన తొడల మీద
కూర్చోబెట్టుకొని మళ్ళీ భూదేవిని పైకి తీసుకొస్తాడనమాట. అందుకే భూమికి ఊర్వి అనేటువంటి పేరు కూడా వచ్చింది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. పరశురాముడు ఇంతమందిని చంపేసిన తర్వాత మరి ఇప్పుడు అసలు ఎలా వచ్చారు మళ్ళీ వీళ్ళందరూ? అయితే ఇక్కడ మనకి చాలా డౌట్స్ రావచ్చు కదా, పరశురాముడు ఇంత దారుణంగా చంపాల్సి వచ్చిందా అని చెప్పేసి. ఇప్పుడు పరశురాముడు ఒక రకంగా దుష్ట వధ చేశాడు, రాముడు ఒక రకంగా చేశాడు, కృష్ణుడు ఒక రకంగా చేశాడు. అంటే ఒక ప్రవాహానికి విష్ణుమూర్తి ఒక అవతారంగా వచ్చినప్పుడు ఒక అడ్డుకట్ట వేసి దాన్ని ఒకవైపు మళ్ళిస్తాడు. మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో అవతారంగా వచ్చి అడ్డుకట్ట వేస్తాడు. అంటే మనుషులు ఎవరైనా నా అంతటి వాడు లేరనుకుంటే వాళ్ళని చూసి మనం ఏమనుకోగలుగుతాం? ఎందుకంటే ఒక వ్యవస్థనే ఇలా గాడిన పెట్టగలుగుతాడు మహావిష్ణువు. సో అలా వచ్చినటువంటి అవతారాలే. కొంత మార్పులు చేర్పులు అవసరమైనప్పుడు ఆ సమయంలో ఏది అవసరమో ఆ అవతారంలో వచ్చాడు. దుష్ట శిక్షణ ఇదంతా. ఎందుకంటే అప్పటికి రాజులు చెలరేగిపోయి ఉన్నారు. అసలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అదే, మేము చెప్పిందే జరగాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా మార్పు తేవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరశురాముడి యొక్క ఈ పూర్తి వృత్తాంతాన్ని మనం ఎలా తీసుకుంటాం అనేది, ఎందుకంటే మనము ఏదాన్ని కూడా ఒక్క సైడ్ ఆలోచించే నిర్ణయం తీసుకోవద్దు. ఏది జరిగినా కూడా దానిలో అంతర్లీనంగా ఉండేటువంటి అర్థం వేరుంటుంది. మనకు ఒక్కసారి మహాభారతం చదివేటప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. కానీ ఒక్కసారి మహాభారతం 3 సార్లు చదివాను నేను. చదివిన తర్వాత అసలు నాకు ప్రతి దానికి అంతర్లీనంగా ఇంకో అర్థం ఉంటుంది. ప్రతి అవతారం యొక్క అంతరార్థం వేరే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలంటే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. అనవసరంగా పరశురాముడి గురించి ఇలా చేస్తాడు, అలా ఎలా చేస్తాడని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్నిసార్లు కొన్ని అవతారాల్లో కొన్ని తప్పే అది తప్పదు అంటాడు కదా శ్రీకృష్ణుడు. కొన్ని అలా జరిగిపోతుంటాయి. సో పరశురాముడికి సంబంధించి ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. సో ఇప్పుడు ఊర్వి అంటే ఇప్పుడు భూదేవిని పైకి తీసుకొచ్చాడు కదా మరి కశ్యప మహర్షి. తీసుకొచ్చిన తర్వాత భూమి ఇలా అంటది, ఇలా అయితే ఎలా? రాజు అనేవాడు లేకుండా ఎలా ఉంటుంది? ఇలా మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది భూమి మీద ఉన్నటువంటి ప్రజలంతా. కాబట్టి వీళ్ళని గాడిన పెట్టాలి అంటాడు. అప్పుడు కశ్యప మహర్షి భూదేవిని అడుగుతాడు, మరి ఏం చేద్దామంటే, ఇదిగో ప్రకృతే కొంతమంది రాజకుమారుల్ని రక్షించింది. అలా ప్రకృతి రక్షించినటువంటి రాజకుమారులు ఎక్కడెక్కడ ఉన్నారో నేను చెప్తాను. వెళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి వారి రాజ్యాన్ని వాళ్ళకి అప్పగించు. తిరిగి వాళ్ళు రాజ్యం చేయడం ద్వారా మళ్ళీ ధర్మరక్షణ జరుగుతుంది అని చెప్తుంది భూదేవి. అలా ఎవరెవరి గురించి ఎలా చెప్పిందో నేను చెప్తాను, వినండి. హేయ వంశానికి సంబంధించి కొంతమంది ఉంటారు. కౌరవ వంశ రాజు అయినటువంటి విదురదుడు కొడుకు చిన్నతనంలోనే అతను వృక్ష పర్వతం పైకి వెళ్ళిపోయాడు. వృక్ష పర్వతంలో ఉన్నటువంటి ఎలుగుబంట్లు ఇతన్ని సాది పెద్ద చేస్తాయి. అంటే ప్రకృతి ఎలా ఉంటుంది చూడండి, ఎలుగుబంట్లు ఉంటాయి కదా, ఆ ఎలుగుబంట్లు ఇతన్ని సంరక్షిస్తాయి. చిన్న పిల్లాడిగా వెళ్తాడు, అతన్ని పెంచి పెద్ద చేసి అతనికి అన్ని నేర్పించింది అక్కడ ఉన్నటువంటి ఎలుగుబంట్లు. ఆ తర్వాత సాధుస వంశంలో ఒకడు పరాశరుడి దగ్గరికి వెళ్ళాడు. పరాశరుడు అతన్ని శూద్రుడు అని చెప్పేసి అతనికి అన్ని రకాల పనులు అతడు చేశాడు, అన్ని రకాల కర్మలు అతడు చేశాడు. కాబట్టి అతన్ని ఇప్పుడు సర్వకర్ముడు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. వెళ్ళు, అతన్ని తీసుకొనిరా. అలాగే శిబి చక్రవర్తి మనవడైనటువంటి గోపతి కూడా అడవిలో దాక్కున్నాడు. అతన్ని ఆవులు కాపాడుతున్నాయి. ఆవులు అతన్ని రక్షిస్తూ అతనికి కంచెలాగా అతన్ని కాపాడుతున్నాయి. అతను అక్కడే ఉన్నాడు. గోపతి, నువ్వు వెళ్ళి గోపతిని తీసుకొనిరా. గోపతి గురించి చెప్పిన తర్వాత ప్రతర్ధనుడి కొడుకు వత్సుడు ఉన్నాడు, ఇతన్ని దూడలు రక్షిస్తున్నాయి, వెళ్ళి అతన్ని తీసుకొనిరా. అలాగే విధంగా అంగుడు, ఇతడు గంగా ఒడ్డున ఉన్నటువంటి గౌతముని ఆశ్రమంలో గౌతముని అండలో ఉన్నాడు, వెళ్ళు అతన్ని తీసుకొనిరా. బృహద్రథుడి వంశంలో గృంధకూట పర్వతం మీద ఒక రాజకుమారుడు ఉన్నాడు, అతన్ని వానరులు అంటే కోతులు రక్షిస్తున్నాయి, అతన్ని తీసుకొనిరా. మరుత్రాజు ఎంత గొప్పవాడు కదా. మరుత్రాజు వంశంలో 4 ఏళ్ల ప్రాయంలో 3 రాజకుమారులు సముద్ర పొడ్డుకు వెళ్ళారు. వాళ్ళని స్వయంగా సముద్రుడే కాపాడుతున్నాడు, వెళ్ళు వాళ్ళని తీసుకొని రా అని చెప్పేసి. సో ఇలా కొంతమంది రాజకుమారులు కొన్ని వంశాలకు సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ మిగిలి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రకృతి కాపాడుతాం. చూసారా మీరు? కొంతమందిని ఎలుగుబంట్లు, కొంతమందిని ఆవులు, దూడలు, వానరులు, సముద్రుడు, ప్రకృతి ఇలా రకరకాలుగా ఆ రాజకుమారుల్ని కాపాడుతూ వస్తుంది. వాళ్ళు అక్కడే పెరుగుతారు. వీళ్ళ పెంపకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు తెలుసా, వాళ్ళకి రాజకుమారుల విషయం తెలియదు, చిన్నపిల్లలుగానే వెళ్ళిపోతారు కదా. వాళ్ళలో అంటే
ఇప్పుడు మనకి టార్జాన్ లాంటి వాళ్ళు వస్తారు కథలు ఉన్నాయి కదా, సో దానికి సంబంధించినట్టుగా ఉంటాయి. అక్కడే పెరుగుతారు, వాళ్ళ మధ్యలోనూ వాళ్ళలో ఒకరిగా పెరుగుతారంటే రాజు అనేవాడు మహారాజ్యంలో అంటే రాజ్యవంశంలో రాజ్యుగానే పెరగాల్సిన అవసరం లేదు. రాజకుమారులు అక్కడ పెరిగినా కూడా అంత గొప్ప ధర్మబద్ధంగా పెరుగుతారు, ప్రకృతి అలా పెంచుతుంది వాళ్ళని. సో అలా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకురా అంటే కశ్యప మహర్షి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ గురించి వాళ్ళకి చెప్తాడు, వాళ్ళని తీసుకొస్తాడు, భూమిని ఇన్ని భాగాలుగా విభజించి వీళ్ళందరికీ కూడా పంచిపెట్టేస్తాడు. సో కృష్ణుడు చెప్తుంటాడు, అదిగో అప్పుడు ప్రకృతి రక్షించినటువంటి రాజకుమారులు ఉన్నారు చూసావా, ఆ రాజకుమారులే వాళ్ళ వంశాలు పెరిగి 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 ఇదిగో ఈరోజు కుప్పలు తిప్పలుగా పెరిగిపోయి మళ్ళీ భూమికి భారంగా వీళ్ళు తయారయ్యారు. ఇప్పుడు జరిగినటువంటి మహాభారత యుద్ధంలో అప్పుడు రక్షించబడిన వాళ్ళ వారసులందరూ కూడా మటుమాయమైపోయారు. ఈ మహాభారత యుద్ధం ముగిసేసరికి కూడా ఎక్కడో అక్కడో ఇక్కడో కాస్త మంది మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే చూసారా, ఎక్కడ మొదలు పెట్టాడో పరశురాముడు మళ్ళీ శ్రీకృష్ణుడు అక్కడికే వచ్చి ఆపేశాడు దాన్ని. అంటే మళ్ళీ భూభారాన్ని ఈ రకంగా మహాభారత యుద్ధం ద్వారా శ్రీకృష్ణుడు తగ్గిస్తే పరశురాముడు మరొక రకంగా తగ్గించాడు, రాముడు ఇంకొక రకంగా తగ్గించాడు. సో ధర్మాన్ని రక్షించడం కోసం రకరకాలుగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకునేటువంటి అంత అర్థం చేసుకునేటువంటి శక్తి మనలో ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. సో ఇలా జరిగిందని చెప్పేసి మొత్తం మనకి పరశురాముడి గురించి ధర్మరాజుకు చెప్పగానే ఒక్కసారి పరశురాముడి గురించి విన్నటువంటి ధర్మరాజు ఒక నిట్టూర్పు ఉంచి, అవును పరశురాముడు అంత గొప్పవాడే, ఆ రోజు అలా మిగిలిపోయారు, ఈ రోజు ఇలా చచ్చిపోయారు. ఎందుకంటే ఇక్కడ మార్పు గమనించారా మీరు, ధర్మరాజు పరశురాముడి చరిత్ర వినడానికంటే ముందు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, అయ్యో ఇంతమంది చావుకు నేనే కారణమే, నా వల్లే ఇంత యుద్ధం జరిగింది, నా వల్లే ఇంతమంది చనిపోయారు అనుకున్నారు. మళ్ళీ కృష్ణుడు తన మనసుని ఏ విధంగా మార్చాడు, ఆ రోజు పరశురాముడు చేసింది ఈ రోజు ధర్మరాజు చేశాడు. సో ఇలాంటిది జరుగుతూనే ఉంటుంది, మనం నిమిత్త మాత్రులం, ఆ భగవంతుడు ఆడించేటువంటి ఆటలో మనం పావులమే నిమిత్త మాత్రులం అని చెప్పేసి ఏదైతే కృష్ణుడు చెప్పిన మాటలు ఉన్నాయో అవి మళ్ళీ గుర్తు చేసుకొని తనను తాను సరే జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని చెప్పుకొని తనను తాను సమర్థించుకున్నాడు. సో ఇలా మాట్లాడుతూ ఉంటూ వాళ్ళు ఓగవతి నది తీరానికి వచ్చారు. సో ఇప్పుడు ఓగవతి నది తీరంలో ఎవరున్నారు, అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ఉన్నాడు. ఒక్కసారి అల్లంత దూరంలోనే భీష్ముడిని చూడగానే వాళ్ళు తమ రథాన్ని ఆపి దిగేసి భీష్ముడి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు. సో భీష్ముడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం చెప్పాడు భీష్ముడు అనేది చూద్దాము. ఎండాకాలం అయిపోయినా కూడా చెమటలు మాత్రం కారుతున్నాయి, అసలు ఇంకా ఉక్కపోతే అయితే తగ్గినట్టుగా అనిపించట్లేదు, ఏమైనా ఇబ్బందిగా ఉంటే చూడండి. ఇంకొకటి, ఈ మహాభారతానికి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నాను, బుక్ చదువుతున్నాను, చదివినట్టుగా మీకు చెప్తున్నాను. క్రాస్ చెక్ నాకేమైనా డౌట్ ఉంటే కూడా మళ్ళీ సంస్కృతంలో కూడా క్రాస్ చెక్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.